హాయ్ అండి, నేను మీ భవ్యని. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ దోసకాయ పచ్చడి. ఈ పచ్చడి మినిమంగా 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. చాలా వరకు దోసకాయ అంటే ఎక్కువ ఇష్టపడరు. మీరు ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. అసలు ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తింటారు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినప్పుడైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 పాలు చొప్పున ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగంత మెంతులు, అలాగే శనగపప్పు, మినపప్పు, నేను 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, అలాగే జీలకర్ర, కొద్దిగంత ఆవాలు, ఇప్పుడు ఎండుమిరపకాయలను యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు అనేది ఈ విధంగా 4-5 యాడ్ చేసుకున్నాను. ఇలా నేను పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఇలా మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఇలా చిల్లకుండా పచ్చిమిర్చిని 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొద్దిగా స్పైసీ కావాలంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. సో తక్కువ తినేవారు ఇలా 4-5 వేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోండి నూనెలో. ఇలా కొద్దిగా మనకి మిరపకాయలు అనేది కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మనం ముందుగా తాలింపు వేసుకున్నాం కదా, సో ఆ విధంగా దాంట్లో ఫ్రై చేసేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకొని ఇప్పుడు కొద్దిగంత చింతపండు, అంటే మనకి పులుపుని తగ్గట్టుగా చింతపండు యాడ్ చేసేసుకోండి. ఇలా నేను 2 దోసకాయలు తీసుకున్నాను. ఆ గుజ్జు అనేది దోసకాయ గింజల గుజ్జుని దాంట్లో యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగంత నేను మిక్స్ చేసుకున్నానండి. ఇలా హాఫ్ మిక్స్ చేసేసుకొని కొద్దిగంత దోసకాయ ముక్కల్ని ఇలా సన్న కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇలా కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసేసుకోండి. సో ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఆయిల్ని యాడ్ చేసుకొని మినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇలా వేసుకొని కలుపుకోండి. కొద్దిగంత పసుపు, ఇలా కొద్దిగంత ఇంగువని యాడ్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని దాంట్లో యాడ్ చేసేసుకోండి. ఇలా నేను కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని దాంట్లో వేసేసుకోండి. అంటే నేను 2 దోసకాయలు తీసుకున్నానండి. ఆ 2 దోసకాయలు ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. ఈ సన్న కట్ చేసి పెట్టుకున్న దోసకాయని దాంట్లో వేసేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుతుండండి. సో అంతే అండి, చాలా ఈజీ కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు తినాలి అనిపించినప్పుడు, ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా మీరు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే ఎలా ఉందో నాకు కామెంట్ చేసి నాకు చెప్పండి. సో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.